మిర్చి సినిమా గుర్తుంది కదా? ఆ సినిమాలో ప్రభాస్ అదే మన డార్లింగ్ స్టైల్ గురించి మాటల్లో చెప్పలేము. సూపర్ గా ఉంటుంది ఆ సినిమా. అయితే ఆ సినిమాలో అనుష్క ప్రభాస్ జోడీ కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఒకసారి టైటిల్ చూడండి, మిర్చి జోడీ రిపీట్. హే, మళ్ళీ అనుష్క ప్రభాస్ సినిమా చేస్తున్నారా అనుకుంటున్నారు కదా? కాదు, ఆ సినిమాలో ప్రభాస్ ఇంకా నదియా జోడీ కూడా భలే ఉంటుంది. తల్లి కొడుకులుగా వారిద్దరూ సూపర్ గా సెట్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా అదే స్పిరిట్ లో కూడా నదియా ఉంటుందని కొత్త అప్డేట్ వచ్చింది మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినగానే ఇప్పుడు అభిమానులకు గుర్తు వచ్చేది భారీ సినిమాలు, రికార్డు స్థాయి బడ్జెట్లు, ప్రపంచవ్యాప్త అంచనాలు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ఈ ఈవెంట్ లా మారిపోయింది. ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ప్రతిసారి దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంటోంది. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ప్రస్తుతం మొదటి వరుసలో నిలిచిన సినిమా స్పిరిట్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. స్పిరిట్ కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఇది ప్రభాస్ కెరియర్ లో అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా మారబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఇంకా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపించింది. ఆ తర్వాత విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, ఆడియో టీజర్, ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందన చూస్తే ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతటి అంచనాలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభాస్ ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడబోతున్నామని తెలిసినప్పటి నుంచి అభిమానుల ఉత్సాహం మరింత పెరిగిపోయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి తృప్తి ఢిమ్రీ హీరోయిన్ గా నటిస్తోందన్న సంగతి తెలిసిందే కదా. యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి ఇప్పుడు ప్రభాస్ సరసన నటించడం ద్వారా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. వీరిద్దరి జోడీ ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేసిన వివేక్ ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ కు ఎదురుగా నిలిచే శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడట. హీరో విలన్ మధ్య జరిగే పోరాటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కోంపల్లి, మియాల్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో పాటు మరికొన్ని ప్రత్యేక లొకేషన్లలో భారీ షెడ్యూల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ తనకు అలవాటైన పర్ఫెక్షన్ తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి నదియా కూడా స్పిరిట్ చిత్రంలో భాగమయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నదియా పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే సినిమాల్లో మిర్చి ఒకటి. 2013లో విడుదలైన ఆ చిత్రం ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత కీలకమైన విజయాల్లో ఒకటిగా నిలిచింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమాలో నదియా ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆమె చూపించిన ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ప్రభాస్ నదియా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా హృదయంగా నిలిచాయి. తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని ఎంతో సహజంగా చూపించడంతో ప్రేక్షకులు ఆ జోడికి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యారు. ఆ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా ఈ కాంబినేషన్ గురించి చాలా చర్చలు జరిగింది. చాలా మంది అభిమానులు వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభాస్, నదియా ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఈసారి కూడా నదియా ప్రభాస్ కు తల్లి పాత్రలోనే నటిస్తున్నారా లేక పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా నదియా పాత్రకు కథలో కీలక ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో పాత్రలకు ఎంత బలం ఉంటుందో తెలిసిందే. అందుకే నదియా పాత్ర కూడా కథను ప్రభావితం చేసే విధంగా ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. స్పిరిట్ పై ప్రస్తుతం కేవలం అభిమానులే కాదు, మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇది ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్స్ బేస్ కలిగిన ప్రభాస్, మరో
మరోవైపు తన కథనంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సందీప్ రెడ్డి వంగ ఈ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండటంతో అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషనల్ సన్నివేశాలు, పోలీస్ డ్రామా, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ అంశాలు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని సమాచారం. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ శైలికి తగ్గట్టుగా బలమైన పాత్రలు, తీవ్ర భావోద్వేగాలు కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ కలిగిన ప్రభాస్ స్పిరిట్ తో మరోసారి కొత్త రికార్డులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. 2027 మార్చి 5న విడుదల కానున్న స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.